నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకి స్వాగతం. తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేసి 60 సంవత్సరాల పోరుబాటలో సాగితే ఇటీవల కాలంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ కళ సాకారమైన సంగతి తెలిసేది. ఆ తెలంగాణ కళ సాకారమైనప్పుడు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ అంటాం కదా, ఆయన పవన్ కళ్యాణ్ ప్లస్ జనసేన పార్టీ అధినేత, ఆయన ఒక సందర్భంలో చెప్పిండు, నేను 15 రోజులు తినలేదు అంటే రాష్ట్రం విడిపోయినందుకొని. అంటే పరోక్షంగా తెలంగాణ ఏర్పడటం ఆయనకు బాధను కలిగించింది అనేది స్పష్టమైన సంకేతం ఇది. అటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో జై తెలంగాణ అంటూ నినదించిండు. ఎందుకు? తెలంగాణ మీద ప్రేమన కాదండి, ఓట్లను రాబట్టడం కోసం. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, మహారాష్ట్ర ప్రాంతాల్లో బీజేపీ తరఫున మన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడు. అక్కడ తెలంగాణ ప్రజలు ఎక్కువ ఉన్నారని తెలుసుకొని, మీరంతా పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి వచ్చిండు, తెలంగాణ పోరాటాల గడ్డ, అలాంటి పోరాటాల గడ్డ నుంచి వచ్చిన మీరు ఇక్కడి మరాఠా శౌర్యాన్ని నింపుకొని మరీ ముందుకు సాగుతున్నారు. నాకు తెలంగాణలో తెలంగాణ పాటలంటే, పౌరుషం అంటే ఎంత ఇష్టమో తెలుసు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సరక రోడ అని కదా నినదించింది తెలంగాణ. అలాంటి తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అదే పౌరుని మరాఠా పౌరుషాన్ని నింపుకొని మరీ ఉన్నారు అంటూ వాళ్ళ ఓట్లను రాబట్టుకోవటం కోసం జై తెలంగాణ అంటూ ఆ గొడుగు పట్టంటే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే, మహామహుల కంటే కూడా మించిపోతున్నాడు. ఒక దగ్గర పోయినప్పుడు నేను ఇంటర్లో సీఈస్ అంటాడు, మరొక దగ్గర ఇంటర్లో ఎంపీస్ అంటాడు, ఒక దగ్గర పోతే నీకు అటు గుంటూరు ఆంధ్ర పోతే నేను ఇక్కడే పుట్టినా పెరిగినా అంటాడు, ఇటు కోనసీమకు వచ్చి ఇక్కడ పుట్టి పెరిగినా అంటాడు. మరి ఆయన ఎక్కడ పుట్టి పెరిగింది, ఆయన ఏం చదువుకుంది ఎవరికి తెలియదు. చివరికి నిన్నే మాట్లాడాడు, ఇంట్లో నా బిడ్డలతో మరాఠానే మాట్లాడతా భాషలోనే, నాకు అంత అభిమానం అని చెప్పుకొచ్చిండు. అంటే ఓట్ల కోసం ఇంత నీచంగా దిగజారాలా? తెలంగాణ ఏర్పడ్డప్పుడు 14 రోజులు ఉపవాసం చేసిన మీరు, అంటే బాధతో తినలేని మీరు, తెలంగాణ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు, తెలంగాణ ఏ పాట అంటే ఇష్టమో తెలుసు, జై తెలంగాణ, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోవటం అంటే ఇదే తెలంగాణ. మహారాష్ట్ర తెలంగాణ బిడ్డలు గుర్తించాలి దీన్ని. ఈయన జై తెలంగాణ మంచి స్పందన వస్తుంది, జై తెలంగాణ ఎక్కడ పోయినా స్పందన వస్తుంది, అది ఆ సెంటిమెంటు. ఈ తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా తన తెలంగాణ గడ్డని మాత్రం మర్చిపోరు. కాబట్టి జై తెలంగాణ అని అన్నది శత్రువా లేకపోతే వేరే పార్టీ వాడ రాజకీయ నాయకుడు వాళ్ళకు అవసరం లేదండి. జై తెలంగాణ అనే కాబట్టి ఖచ్చితంగా స్పందిస్తారు, నినదిస్తారు. ప్రస్తుతం ఆ సెంటిమెంట్ని గుర్తుపెట్టుకొని ఏ ఎండగా గొడుగు పట్టగలిగే మన పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలో జై తెలంగాణ అని నినదించింది. ఎనీహావ్ అలా ఎందుకు నిర్ణయించినా, మన తెలంగాణ అంటే జై తెలంగాణ అనకపోతే అక్కడ ఓటు రాలవు అన్న సంగతి తెలుసు కాబట్టి, అంత సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జై తెలంగాణ అనే సెంటిమెంట్ ఎంత గొప్పగా ఉంటుందో, ఇక అతను మీరు ఉంటుంది కూడా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లోనే. ఇకనైనా సరే ఒక రాజకీయ నాయకులుగా అన్నాను కదా, అన్ని రాష్ట్రాలు మనయే, దాదాపు 5 భాషలు మనం నేర్చుకోవాలి, ప్రాంతీయ భాషలు, ప్రాంతీయత్వం వద్దు అన్నావు కదా, ముందు అది నేర్చుకోండి. మీరు తెలంగాణ గడ్డ మీద ఉన్నారు కాబట్టి తెలంగాణ అభిమానించమంటలేను. తెలంగాణ బిడ్డలు అశువులు భాషి మరి 60 సంవత్సరాల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ మీకు సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఈరోజు మహారాష్ట్ర ప్రాంతంలో స్థిరపడ్డ తెలంగాణ ఓట్ల కోసం జై తెలంగాణ అనగలిగితే మరి అక్కడ తెలంగాణ బిడ్డలు గుర్తిస్తారా, నమ్ముతారా? ఏమో, ఫలితం ఎలా రానుందో. ఏదైనా సరే తెలంగాణ నినాదాన్ని పవన్ కళ్యాణ్కు భుజాన ఎత్తుకోక తప్పని పరిస్థితి కల్పించింది ఈ మహారాష్ట్ర ఎన్నికలు. కారణం ఏంటంటే అక్కడ తెలంగాణ బిడ్డలు ఉన్నారు కాబట్టి, తెలంగాణ ఓట్లు ఉన్నాయి కాబట్టి. లేకపోతే జై తెలంగాణ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాడు అన్న సంగతి ఇక్కడ గుర్తించాలి.